హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు మనం ఒక వార్మప్ రైడ్కి వెళ్ళబోతున్నామండి. అండ్ లొకేషన్ వచ్చేసి మల్లెల తీర్థం. సో రైడ్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో జల్దీ మనం స్టార్ట్ అయిపోయి మన మీటింగ్ పాయింట్ నాగోల్ 6:30కి రీచ్ అయిపోవాలి. సో లెట్స్ సీ యూ ఇన్ గోప్రో వ్యూ. సో ఇప్పుడు మనం గోప్రో వ్యూకి వచ్చేసాము అండ్ ట్రిప్ని అయితే 0 చేసేసాను. లెట్స్ స్టార్ట్ ద రైడ్. బాయ్. మనకి ఇప్పుడైతే ఫ్యూయల్ బ్రేక్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూయల్ అప్ అయితే వేయించేసాను. అండ్ మీరు చూస్తున్నట్టయితే నేను కొత్త రైడింగ్ పాయింట్ మరియు కొత్త గ్లౌస్తో రైడ్ చేస్తున్నాను. మొత్తం కొత్తగా ఉంది. క్లచ్ బ్రేక్ అన్నీ వాడేటప్పుడు కొంచెం టైం పడుతుంది అలవాటు కావడానికి, బట్ అలవాటు అయితే అయిపోతుంది. మనమైతే మీటింగ్ పాయింట్ వెళ్ళిపోయిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మార్నింగ్ ఇలా ఎంటీ రోడ్లో చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఇదే రోడ్డు వర్కింగ్ అవర్స్లో వస్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందో, అండ్ ఇప్పుడు అర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంత ఖాళీగా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం మనము. సో సూపర్ అసలు. అర్లీ మార్నింగ్ రైడ్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే, ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అండ్ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. రైడ్ స్టార్టింగ్లోనే ట్రాఫిక్లో పడిపోతే ఇంకా రైడ్ అయితే వర్స్ట్ రైడ్ అని చెప్పాలి. నాకు స్పెసిఫిక్గా ఈ రోడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనకు మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది టువర్డ్స్ తార్నాక. అండ్ ఈ ప్లేస్లో నేను ఎంత కనెక్టెడ్ అంటే నా ఫస్ట్ నైట్ రైడ్ నేను ఇదే ప్లేస్కి చేశాను. సో ఇక్కడ వరకు వచ్చాను నా ఫస్ట్ నైట్ రైడ్. అసలు ఆసమ్ ఫీలింగ్. అసలు నైట్ వ్యూ మాత్రం ఫ్లాగ్ ఎగురుతూ ఉంటే ఎంత బాగుంటుందో చూడటానికి. సో ఫైనల్లీ మనం మీటింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాం. మన బైక్ని అయితే పెట్టేద్దాం ఇక్కడ. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫుల్ ఎనర్జీతో మనమైతే ఇప్పుడు మల్లెల తీర్థానికి వెళ్ళబోతున్నాం. మీరు చూడొచ్చు, మనం దగ్గరలో ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాము. అండ్ ఈ ఫ్లైఓవర్స్ కట్టడం వల్ల చాలా ట్రాఫిక్ తక్కువ అయిపోయింది. సో ఈ మాట నేను చాలాసార్లు చెప్పుకుంటా, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ కట్టక ముందు గంటలు ఉంటుండే ఈ ట్రాఫిక్లలో. సో ఐ లైక్ దిస్ ఫ్లైఓవర్ స్పెసిఫికల్లీ, ఎందుకంటే ఇది మా ఆఫీస్ వెళ్ళే రూట్. సో నేను డైలీ ఇదే రూట్లో ట్రావెల్ చేయాలి. సో ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యాను. ఇక చూడండి, ఎగ్జిబిషన్ లాగా కింద ఒక రోడ్డు, మధ్యలో ఒక రోడ్డు, పైన ఒక రోడ్డు. సో సూపర్ అసలు. చూడండి, గ్రౌండ్, మిడిల్, అప్పర్, 3 లెవెల్ ఆఫ్ రోడ్ ఇక్కడ. ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐమ్ ట్రావెలింగ్ అండర్ దిస్ ఫ్లైఓవర్. ఇది కూడా ఒక సైడ్ కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇంత గ్యాప్ వచ్చిన మా రైడింగ్ స్కిల్స్ లో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. మీరు చూడొచ్చు, హ్యాండ్ సిగ్నల్స్ కానీ అవన్నీ ఎంత ప్రాపర్ గా ఇస్తున్నారో. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ రోడ్ ఫ్రెండ్స్. ఇలాగే వెళ్తూ ఉందాం, రైడ్ ని ఎంజాయ్ చేద్దాం. మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను ఈరోజు. మల్లెల తీర్థం ఫారెస్ట్ లో మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ సూపర్ ఉంది. చూడండి, మొత్తం చెట్టు అంతా రెడ్ కలర్, ఎంత బాగుందో. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అంత సన్నీ కాదు, అంత క్లౌడీ కాదు, మీడియం లో. అసలు అద్భుతమైన క్లైమేట్ అయితే రైడింగ్ చేయడానికి. అండ్ రోడ్డు కూడా అద్భుతంగా ఉంది, చూడొచ్చు. సో రైడ్ చేయడానికి రెండే ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి రోడ్డు, ఒకటి క్లైమేట్. రెండు బాగుంటుంది, రైడ్ అయితే అదిరిపోతుంది అని చెప్పాలి. సో ఈరోజైతే రైడ్ అదిరిపోతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా మంచి మూమెంట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము, చూడొచ్చు.
గరం గరం దోశ ఇస్ ఆల్రెడీ రెడీ. సో తిన్న తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మాతా భవానీ హోటల్లో మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన రైడ్ ని స్టార్ట్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం అవుటర్ దగ్గర ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రైడ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమే, కానీ బ్రేక్ఫాస్ట్ ఇస్ మ్యాండేటరీ కదా, తినాలి తిరగాలి. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే మీద ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలం 170 కిలోమీటర్స్ ఉంది. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. సో అప్పుడప్పుడు బండి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ కడతల్ టోల్ గేట్, మైసీ గండి అంట ఇది ఏరియా పేరు. సో మంచి లొకేషన్ లో ఉంది. రైట్ సైడ్ చూడొచ్చు మనము ఎక్కడో తిరునాళ్ళు జాతర అయితే ఉంటది కదా, ఆ ఫీల్ అయితే ఉంది. రంగుల రాట్నం, జైంట్ వీల్, అసలు అన్ని ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు రాక్ ఫార్మేషన్ ఎంత బాగున్నాయో. నాకు ఇట్లా రాక్ ఫార్మేషన్ ఇవన్నీ చూస్తామంటే హంపీగా గుర్తొస్తుంది. అసలు ఆ హంపీలు అయితే ఘోరంగా ఉంటాయి. ఇట్లా ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. హంపీ అయితే చాలా బాగుంటది. ఈ విలేజ్ పేరు పెంటతండ. సో అంటే మనం శ్రీశైలం వెళ్ళే రూట్ లో చాలా ఇలాంటి పేర్లు తగులుతాయి. కోటిపెంట, సీమపెంట, సంథింగ్ ఏమో ఉంటాయి పేర్లు. సో మీరు చూడొచ్చు శ్రీశైలం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కల్వకుర్తి స్ట్రేట్. ఇది జస్ట్ వార్మప్ రైడ్. యాక్చువల్ గా మేము మా సిటీకి మన మిషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, చాలా రోజులు అవుతుంది కదా, చాలా రోజులు బయటికి తీసి బండ్లు. సో అవి ఎట్లా పనిచేస్తున్నాయి, వాటికి ఏంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడానికి ఈ రైడ్. సో కంపల్సరీ మనం ఒక లాంగ్ రైడ్ వేసేటప్పుడు ఇలాంటి ఒక చిన్న షార్ట్ వార్మప్ రైడ్ అయితే కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మన బండి గురించి మనకు తెలుస్తుంది. అండ్ మన కొత్త గేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైడింగ్ పాయింట్ మరియు గ్లౌస్ కొత్త కొన్నాను. డైరెక్ట్ రైడ్ అప్పుడే మనం వేసుకుంటే అదంతా కొత్తగా ఉండి మనం కంఫర్టబుల్ గా ఉన్నాం అప్పటికి. సో ఇట్లా వార్మప్ రైడ్ లో వేసుకుని అలవాటు చేసుకుంటే వాటిని మనం కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు మన మెయిన్ రైడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చాయ్ బిస్కెట్ టైం, కొంచెం బ్రేక్. ఇప్పుడే చాయ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మన రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి మనకు ఫారెస్ట్ ఏరియా అనేది స్టార్ట్ అయిపోతుంది. టువర్డ్స్ శ్రీశైలం ఇది సెకండ్ టోల్ ప్లాజా కొన్నేటిపురం. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ లో ఢిల్లీ డ్యామ్ ఉంది. సో అది రోడ్ మీదనే ఉంటుంది, వెళ్ళేటప్పుడు చూపిస్తాను. లాస్ట్ టైం నేను గోడకొండ వాటర్ ఫాల్స్ రైడ్ వెళ్ళినప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళాము. ఆ వీడియో ఒక లింక్ నేను పైన ఐ బటన్ లో ఇస్తాను. ఇప్పుడు మనం డిండి విలేజ్ లో ఉన్నాము. ఇదంతా డిండి అండి. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మనకు ఆ రిజర్వాయర్ అనేది ఉంది. లాస్ట్ టైం మేము తప్పిపోయి లోపల ఎక్కడో వెళ్ళిపోయినాము. ఫుల్ వర్షం అప్పుడు. అప్పుడు చాలా అడ్వెంచరస్ గా ఉండే ఆ రైడ్ మాత్రం. సో ఇలా మీది కూడా వెళ్ళొచ్చు, కానీ మనం ఇప్పుడు మల్లెల తీర్థం వెళ్తున్నాము కాబట్టి చూసుకుంటా మీద నుంచే వెళ్ళిపోదాం రోడ్ మీద నుంచి. ఇక్కడ సన్సెట్ మాత్రం సూపర్ గా వస్తుంది. ఈవినింగ్ రావాలి, చాలా బాగుంటది. వాటర్ కూడా ఫుల్ గా లేనట్టున్నాయి. అసలు మీరు చూడొచ్చు మొత్తం అసలు వాటర్ ఫాల్ లేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అంతా అట్లా వాటర్ ఫ్లో అవుతా ఉండే, చాలా ఫుల్ నిండిపోయింది. అండ్ ఫుల్ వర్షంలో వచ్చాము మేము, చాలా బాగుండే అప్పుడు. ఇప్పుడు అసలు వాటర్ లేదు రిజర్వాయర్ లో. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటది. ఇక్కడ అమ్మవారికి యాటర్కి వస్తున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో 9 to 6 తర్వాత పోవడం లేదు, రావడం లేదు.
ఫారెస్ట్ మాత్రం ఏమన్నా ఉందా అసలు. మీరు చూడొచ్చు ఇవన్నీ బ్యాంబూ స్టిక్స్ అండ్ అసలు బ్యాంబూస్ అటు ఇటు పెరిగితే ఎంత బాగున్నాయి చూడండి. వ్యూ మాత్రం అదిరిపోయింది. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. ఇప్పుడే మనం శ్రీశైలం హైవే నుంచి డైవర్షన్ తీసుకుని మల్లెల తీర్థం రూట్కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ ఉంది మల్లెల తీర్థం. అండ్ అక్కడ ఒక 400 స్టెప్స్ మనం కిందికి దిగాలంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఈ అడవిలో అయితే వెళ్తున్నాం. ఓకే, మంచి స్పాట్ కూర్చోడానికి. సో చెట్లు చేమలు అన్నీ పడున్నాయి. సో ఫైనల్లీ మనం అయితే మల్లెల తీర్థం చెక్ పోస్ట్ నుంచి లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అప్పుడు మనకు మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రీ పాయింట్ వస్తుంది, ఎంట్రీ గేట్. నేనైతే ఫస్ట్ టైం మల్లెల తీర్థానికి రావడము. సో ఒక చిన్న లోపల ఫీలింగ్ ఉంటుంది కదా, అంటే కొత్త ప్లేస్ విజిట్ చేసేటప్పుడు. అదైతే నాకు చాలా ఉంది. లైక్ అంటే ఎట్లా అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, అంత హ్యాపీగా ఉంది లోపల. సో ఇది మల్లెల తీర్థానికి వెళ్ళే ముందు లాస్ట్ విలేజ్ అనమాట ఇది. దీని తర్వాత ఒక 2 కిలోమీటర్స్కి మనకు మల్లెల తీర్థం ఉంటుంది. ఆ బోర్డు మీరు అక్కడ చూడొచ్చు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అండ్ 2 కిలోమీటర్స్. ఇప్పుడు మనం మల్లెల తీర్థం దగ్గర ఉన్నాము. ఇది ఎంట్రన్స్. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. అండ్ ఎంట్రన్స్ ఇది. సో మెల్లగా కిందికి వెళ్ళిపోదాం. టోటల్ 360 స్టెప్స్ ఏమో ఉన్నాయంట టోటల్ ఫారెస్ట్ లోపల. అదిరిపోతుంది. మన వాళ్ళిద్దరు ముందు వెళ్తున్నారు. అసలు ఆ వ్యూ చూడండి. కేక. వావ్, యాక్చువల్గా కెమెరాలో ఎంత మంచిగా కనిపిస్తుంది అర్థం కావట్లేదు. నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో మన దగ్గర బైనాక్యులర్స్ కూడా ఉంది అండ్ 360 కూడా ఉంది. సో భయాన్ని అడిగి కొన్ని ఫుటేజ్ తీసుకుందాం మనం, 360 వ్యూస్. సో ఇక్కడ రాసి ఉన్నాయి స్టెప్స్ 301 అంట. ఇప్పుడు కొన్ని స్టెప్స్ దిగొచ్చాము మేము. సో టోటల్ 360 స్టెప్స్ ఏమో ఉన్నాయంట. సో కరెక్ట్ తెలీదు, వెళ్ళేటప్పుడు చూద్దాము లాస్ట్ నెంబర్ ఎంత ఉందో. ఇక్కడైతే ఒక్కొక్కటి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మ్యాక్సిమం కిందికైతే వచ్చేసినాము, ఇంకొన్ని స్టెప్స్ మాత్రమే మిగిలినాయి. మీకు చూడొచ్చు వాటర్ ఫ్లో అయితే ఇక్కడ. మీరు చూడొచ్చు వాటర్ ఫ్లో అయితే పోతుంది. సో నాకు తెలిసి ఇటు ఉంది వాటర్ ఫాల్స్. అదే వాటర్ ఫాల్స్ మల్లెల తీర్థం అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. మీరు చూడొచ్చు ఇది మొత్తం కింద మొత్తం మ్యాంగో సీడ్స్, ఇవన్నీ మ్యాంగో సీడ్స్. అండ్ ఇంత పెద్ద చెట్టు ఇది. ఇంత పెద్ద మ్యాంగో ట్రీ ఇక్కడ. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద చెట్లు అసలు ఆకాశాన్ని అంటుతున్నట్టున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో భయ్య. అసలు చూడండి ట్రీ ఎంత పెద్దగా ఉందో.
సూపర్ పెద్దగా ఉన్నాయి ఇక్కడ మ్యాంగో ట్రీస్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యాంగో ట్రీ అని. ఇది కూడా మ్యాంగో ట్రీయే మీరు చూస్తున్నది, ఇది కూడా మ్యాంగో ట్రీయే, అది కూడా మ్యాంగో ట్రీయే. సో చాలా పెద్ద పెద్ద మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఇక్కడ లోకల్ నేమ్ కొండ మామిడి. సో ఇంత పెద్ద మామిడికాయ చెట్టు అండ్ నేను ఎలా ఉన్నానో చూడండి, చిన్న పిల్లోడ్లాగా ఉన్నా. మీరు చూడొచ్చు ఇక్కడ అరుదైన తొండ, హెడ్ ఏమో ఆరెంజ్ కలర్ ఉంది అండ్ బాడీ ఏమో బ్లాక్ కలర్ ఉంది. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. అసలు చూడండి అక్కడి నుంచి మర్రి చెట్టు ఏర్లు చూడండి ఎంట్లో అసలు కొండలలో ఎట్లుందో, అమేజింగ్. అండ్ ఇది ఆ ఏరియా. సో ఇది మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, ఇది వాటర్ ఏరియా. సో ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, అమ్మవారి టెంపుల్, శివాలయం, కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు చూడండి, ఓ మై గాడ్, పూరా మీద మనకు తేనె తట్ట కూడా ఉంది. If I was smart, I'd find you a star, and we could be in love, lighting up the dark. But there's nothing I can do, I can never get to you. So I'm looking for a miracle, like if somebody be so beautiful, yeah. It's only a dream, it's how I feel, that you deserve better than me. సో మీరు చూసినట్టయితే ఇది మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్, సూపర్గా ఉంది. డెఫినెట్లీ కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. అండ్ మీరు చూడొచ్చు మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో, రాకుంది మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఒక పెద్ద కొండ మీద పడుతుంది అనమాట. మనము కొండ మీద నిలబడి ఎంజాయ్ చేయొచ్చు, లిటరలీ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక పాండ్ లా ఉంది, బట్ చూస్తూ ఉంటే డేంజరస్గానే ఉంది, ఎవరు దిగట్లేదు దీంట్లో. అండ్ దిగడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎంత లోతు ఉంటుందో తెలీదు అండ్ చాలా డేంజరస్. ఇక్కడ ఎంజాయ్ చేయాలి, ఎక్కడ ఎంజాయ్ చేసినా కూడా దిస్ ఈజ్ ద మెయిన్ స్పాట్ మనం ఎంజాయ్ చేయాల్సింది. ఇక్కడ ఏదైతే వాటర్ ఫాల్స్ పడుతుందో అది గాలికి లెఫ్ట్ రైట్ భలే ఊగుతుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు. అప్పుడు గాలికి అది మొత్తం వాటర్ ఫాల్స్ అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడే వాటర్ ఎంత చల్లగా ఉన్నాయి అంటే మెయిన్ వింటర్ సీజన్ వస్తే ఇక గజగజే. సో కొంచెం ఈ వాటర్ ఫాల్స్ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. టైమ్ టు సే బాయ్ బాయ్ టు మల్లెల తీర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనం హైదరాబాద్కి రీచ్ అవ్వాలి. సో మల్లెల తీర్థం మాత్రం నాకు చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా ఇక్కడికి రావాలి అండ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ ఒకటైతే కొట్టండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాము ఈ వీడియో తీయడానికి. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ మనం మొత్తం అన్ని స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి. అండ్ ఇదిగోండి కొండ మామిడికాయ. ఇప్పుడు ఇది తినే పొజిషన్లో అయితే లేదు, కానీ ఇంత పెద్ద చెట్టు కాయ ఇది. సో ఐ లవ్డ్ ఇట్. సో ఇప్పటికైతే ఒక 150 స్టెప్స్ ఏమి ఎక్కాము, ఇంకా చాలా ఉన్నాయి.
దిగేటప్పుడు అసలు ఏమీ అనిపించలేదు, 300 స్టెప్స్ జూజూబీ అనిపించింది. ఎక్కేటప్పుడు మాత్రం ధూళి తీరిపోతుంది. మీరు చూడొచ్చు అసలు ఈ స్టెప్స్, బాబోయ్. ఇందాకనే ఇక్కడెక్కడో చిన్న పాము వచ్చిందంట, పాము పిల్ల. మాకు అది కనిపించకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో మీరు చూడండి ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, ఇన్ని దిగినాం, ఇవన్నీ ఎక్కొచ్చినాము, ఇంకా ఇన్ని ఉన్నాయి. కొంచెం దేవుడు మనల్ని కరుణిస్తే బాగుండు. ఈ ఎండ బాగా బీభత్సంగా ఉంది. అసలు చెమటలు చూడండి మీరు ఎట్లా కారిపోతుందో. సగం గ్లూకోస్ ఈ ఎండనే గుంజుకపోతుంది మనకి. ఫైనల్గా మనమైతే చేరుకున్నాం అండ్ చాలా బాగుండే. ఈరోజు 394 ఇక్కడ అండ్ టోటల్గా ఆల్మోస్ట్ 400 స్టెప్స్ ఏమో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ 400, టోటల్గా 403 స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ కంపల్సరీ వెళ్ళాలి. దిగేటప్పుడు అయితే ఏమీ అనిపించదు, ఎక్కేటప్పుడు మాత్రం ఉంటుంది బ్రో, మామూలుగా ఉండదు. సో ఫైనల్గా మేమైతే మీదికి రీచ్ అయిపోయాము, దమ్ అయిపోయినాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. సో ఈ ఏదైతే 8 కిలోమీటర్స్ ప్యాచ్ ఉందో మొత్తం మట్టి రోడే అండ్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే చాలా జారుతుంది అండ్ సడన్ బ్రేక్ వేస్తే డెఫినెట్లీ స్కిడ్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం జాగ్రత్తగా రండి. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి బాయ్ చెప్పేసి మనం హైదరాబాద్కి తరలి వెళ్తున్నాం అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. హైదరాబాద్ ఇక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్స్ ఏమో ఉంది. రోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అడవిలో స్పీడ్ బ్రేకర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ పర్లేదు, ఎందుకంటే జంతువులు వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ జంతువులు వస్తాయో అక్కడెక్కడే పెడతారు స్పీడ్ బ్రేకర్స్. సో పర్లేదు, మనమే మేనేజ్ చేసుకోవాలి. సైన్ బోర్డ్స్ అవన్నీ చాలా మంచిగా పెట్టారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే ముందే సైన్ బోర్డ్ ఇస్తున్నారు, దానివల్ల మనకు ముందే తెలుస్తుంది అనమాట స్పీడ్ బ్రేకర్ ఉందని. దానివల్ల మన స్పీడ్ స్లో చేసుకోవాలని చెప్పి. సో చూడండి, సైన్ బోర్డ్ అయితే ప్రాపర్గా ఇచ్చారు, దానివల్ల మన స్పీడ్ అయితే మనం తక్కువ చేసుకుంటాం. అక్కడక్కడ ఇట్లా డమ్మీ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి అనుకోండి, కానీ కొంచెం అడవిలో కాబట్టి కొంచెం నార్మల్ స్పీడ్లో పోతేనే బెటర్. చెప్పలేము ఎప్పుడు అడవి జంతువులు సడన్గా రోడ్ మీదకి వస్తాయో. సో మనమే జాగ్రత్తగా నడపాలి అడవిలో వరకు. నార్మల్గా శ్రీశైలం ఫారెస్ట్ రోడ్లో ఘాట్ సెక్షన్ అనేది, అంటే హెయిర్ పిన్ బ్యాండ్స్ కానీ కర్వ్ బ్యాండ్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. మోస్ట్లీ స్ట్రేట్ రోడ్ ఎక్కువ ఉంది. కర్వ్ ఇవన్నీ అయితే స్టార్టింగ్ అంటే లైక్ ఏమంటారు, ఫారెస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే ఉందన్నమాట. తర్వాత మ్యాక్సిమం స్ట్రేట్ రోడే. సో అంత ఘాట్ సెక్షన్ అయితే అంత అనిపించలేదు నాకైతే. సో ఇప్పుడైతే మనం ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే దాటబోతున్నాం. మీరు చూడొచ్చు, నేను ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాను. అండ్ ఈ ట్రాఫిక్ జామ్ వచ్చేసి వెహికల్స్ వల్లనో జనాల వల్లనో కాదు, ఆవుల వల్ల. మొత్తం నిండిపోయినాయి, చాలా ఉన్నాయి ఆవులు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి అన్ని ఇంటికి వెళ్తాయి కదా తినేసి, సో అందరు ఆ పనులలో ఉన్నారనమాట. ఆవులను మేపి ఇంటికి తీసుకెళ్తారు కదా ఈవినింగ్, సో అలా అనమాట. వావ్, చూడండి వ్యూ అసలు అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మనము ఇప్పుడు శ్రీశైలం రోడ్లో మంచి వ్యూ రావాలంటే ఇదే రోడ్ అనమాట, ఇదే ప్లేస్ యాక్చువల్గా. ఎందుకంటే లోపల పోతే అసలు వ్యూ ఉండదు, ఎందుకంటే మొత్తం ఫ్లాట్ ఉంటుంది కాబట్టి. ఇది ఒకే ఏరియా అనమాట, ఇట్లా కొండ ఎక్కుతున్నాం కాబట్టి కొంచెం వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇలాంటి వ్యూలు ఉన్నప్పుడే ఇలాంటి రోడ్లు ఉంటాయి. సో మనం కొంచెం రోడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు ఉరుకుతున్నాడో ఏమో కార్ అయినా ఘాట్ రోడ్లో బ్లైండ్ టర్న్స్లో ఓవర్టేక్ చేస్తున్నాడు. అది అసలు చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం బ్లైండ్ టర్న్లో ఓవర్టేక్ అనేది అస్సలు చేయకూడదు.
ఎందుకంటే ఆపోజిట్ వెహికల్ వచ్చింది అనుకో ఆ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. కంట్రోల్ చేసుకుంటే ఓకే, కంట్రోల్ చేసుకోకపోతే ఇక ఈ ఘాట్లో అటో ఇటో ఉంటాము. సో ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రన్స్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇప్పుడు మనం డిండి రిజర్వాయర్ దగ్గరకు వచ్చాము. నేను పొద్దున అన్నట్టు మనము ఇట్లా మీద కూడా ఎక్కొచ్చు, పొద్దున అట్లా రోడ్ మీద వెళ్ళిపోయినాము. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఫుల్గా లేవు. ఫుల్గా ఉంటే అక్కడ నుంచి ఓవర్ఫ్లో అవుతాయి అన్నమాట. ఓవర్ఫ్లో అయినప్పుడు అది వాటర్ ఫాల్స్ ఉంటుంది చిన్నగా. ఇప్పుడు వాటర్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఫుల్గా లేవు. ఇవి చూడచ్చు ఎట్లా అంత వేవ్స్ వస్తున్నాయో. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం సన్సెట్ వరకు వెయిట్ చేయలేము. సో దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు డిండి. ఫస్ట్ టైం బోడకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఊర్లలో మధ్యలోకి నుంచి వచ్చినాం అనమాట. అప్పుడు అది వేరే రూట్ ఎక్స్ప్లోర్ చేసి ఉండే అప్పుడు. ఇప్పుడు ఏదైతే ప్రాపర్ శ్రీశైలం హైవే మీద నుంచి వచ్చినామో. అండ్ ఆ వీడియో కావాలంటే ఐ బటన్లో ఇస్తాను, చూడండి. కావాల్సకి 650కి ఒక మూల దిగింది. ఇప్పుడు ఆ మూల దిగబోతున్నాం. భాస్కర్ అన్న ఇస్తుండు. అసలు చూడండి ఎంత పెద్ద మూల దిగిందో. అండ్ మూల చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు మన దగ్గర గాలి కొట్టే మిషన్ కూడా ఉంది. సో ఇప్పుడు 10 PSI ఉంది, దాంట్లో 35 PSI కొడుతున్నాము. ఒక PSI వచ్చేసి 20 సెకండ్స్ పడుతుంది అంట. ఇప్పుడు మనం డిండికి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఎల్బీ నగర్ దగ్గర అందరు డిస్పాచ్ అయిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం మూసీ రివర్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం చిన్న చిన్న చెట్లు పెట్టారు. మనమైతే ఆల్మోస్ట్ మన ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ ఈరోజు ఈ రైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రైడ్ ఉంది. సో స్పీటీ వ్యాలీకి వెళ్ళబోతున్నాం మేమందరము. సో ఆ రైడ్ గురించి మాట్లాడడానికి, డిస్కషన్ చేయడానికి ఈరోజు ఒక వార్మప్ రైడ్కి మేము వెళ్ళాము. ట్రిప్ గురించి అయితే మొత్తం మాట్లాడుకున్నాం అండ్ ఆల్ సెట్. సో తొందరలో మనం స్పీటీ వ్యాలీకి వెళ్ళబోతున్నాం. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వ్లాగ్ నేను ఇక్కడతో క్లోజ్ చేస్తాను. అండ్ నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.